ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవీ నమః నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ బంధుమిత్రులకు నా యొక్క హైందవ ధర్మ సనాతన ధర్మ రక్షణకు ఉన్న ప్రతి ఒక్కరికి మీ యొక్క పాదపద్మములకు మా యొక్క ప్రణమామ్యం. ధర్మరక్షణ మనకి ఇప్పుడు చాలా కావాల్సింది. మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళకి ఇప్పుడు ముస్లిమ్స్ కావాల్సిన వాళ్ళ సౌకర్యానికి కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళే ఒక వక్ఫ్ బోర్డు పెట్టుకొని ఆ వక్ఫ్ బోర్డులో కావాల్సింది భారతదేశమే నాదని అనుకుంటున్నారు. మరియు క్రిస్టియన్స్ వాళ్ళది మాది అంటున్నారు. ఇప్పుడు యొక్క భారతదేశంలో ముస్లింలకి ఏమే ఉన్ని, వాళ్ళ మసీదులకి ఏమే చేరిని, వాళ్ళ మసీదులు ఇంకా మనకి ₹1 కానీ ఇవ్వరు. ప్రతి ఒక్క జాగా నాది వక్ఫ్ బోర్డు అని చెప్పుకుంటే వక్ఫ్ బోర్డుకి మనం వదిలేసి వెళ్ళిపోవాలి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉంది. ఇంకా క్రిస్టియన్స్ చర్చిలకు ఏం పోయినా వాళ్ళకి చేరుతున్నాయి, కానీ మనకు ₹1 కూడా మన దేశానికి ఏమైనా కష్టకాలం వచ్చినా కూడా వాళ్ళు ₹1 ఇవ్వరు. వాళ్ళ సంపాదన వాళ్ళ యొక్క ధర్మంని వాళ్ళు పెంచుకొని పోతూ ఉన్నారే, కానీ మన ధర్మానికి ఎవరు మన సహాయం చేయరు. ఇడీ ప్రపంచముల ఏమైనా మన ముస్లిం వాళ్ళు ఒక మాట అనేస్తే ఇడీ ప్రపంచం అంటుకోండి, క్రిస్టియన్స్ వాళ్ళు మాట అంటే ఇడీ ప్రపంచం. అందులోనూ సూడో సెక్యులర్జీ ఇక్కడుండే మన కాంగ్రెస్ పరిపాలకులు కానీ ఇంకా ఎందరో వాళ్ళ కోసము పడి సచ్చేవాళ్ళు ఎందరో ఉన్నారు ఓటు కోసం. ఇలాంటి భారతదేశంలో మన ఐకమత్యంతో ఉంటూ ఐకమత్యంతో సాగాలి. ఇప్పుడు ఎన్నో జరుగుతుంది భారతదేశంలో, ఎన్నో సమస్యలు మనకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు లేయండి, మాట్లాడండి, ధ్వని ఇప్పండి, ఒకరినొకరు కలుచుకోండి, ఐక్యతంతో ముందుకు సాగుతాం. ప్రతి ఒక్కరు ఐక్యత ఉంటూ ముందుకు సాగాలని నేను భావిస్తూ ఉన్నాను. మన ఐక్యతకు గణపతి ముఖ్య కారకులు. ఆ గణపతిని 70 సంవత్సరాలుగా మా ఊర్లో నిలుపుకుంటూ వస్తున్నాము. నేను మళ్ళీ మా ఊరు విశేషాలు మీకు చెప్తామనే విధంగా నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. మాది గణపతిని మొదటగా మీకు అందరికీ చెప్పినట్లు రుద్రప్ప గారు, చెన్నవీరప్ప గారు, అనంతరాం శెట్టి గారు, మరియు కొండప్ప గారు, మరియు కృష్ణప్ప గారు, మరియు హనుమంతప్ప గారు, ఇంకా ఎందరో ప్రముఖులు మా చుట్టుపక్కల గ్రామస్తులు. అప్పట్లో మన ముస్లిం ఇంకా మంచి నజీర్, సుల్తాన్ బిడి వాళ్ళు, మళ్ళీ నెహ్రూ బిడి వాళ్ళు చెప్పవచ్చు. క్రిస్టియన్స్ కమ్యూనిటీ ఇంకా శాంతప్ప గారు, నాది ఇద్దరు నల్ల శాంతప్ప నొక్కరు, తెల్ల శాంతప్ప నొక్కరు, మళ్ళీ మాడ్సామేషు, వీళ్ళందరూ మన పూజా కార్యక్రమంలో వీళ్ళు వచ్చినారు. అంత పూజాకారం చేసుకొని వస్తాం. అందరూ అన్యోన్యంగా ఒక భారతదేశంలో అందరూ ఒకటే. భారతదేశంలో ప్రతి ఒక్కరు భారతీయుడే, ప్రతి ఒక్కరు భారత సంతతి వాళ్ళే అని చెప్పేదానికి మా ఊర్లో ప్రతి ఒక్కరూ చేరి ఈ యొక్క గణపతిని నిలుపుకొని వస్తుంది. రాజకీయ నాయకులు కొందరు ఇప్పుడు పిల్లలకి విషబోధన, ఈ మొబైల్ సెక్షన్ విషబోధన చేసి వాళ్ళ ఐక్యమతిని చెరిపేసుకొని వెళ్ళిపోయినారు. కానీ మా ఊర్లో గణపతిని వదిలే స్థలం మీకు చెప్పాను కదా, 70 సంవత్సరాల్లో దగ్గర 55 సంవత్సరాలు, ఇంకా 60 సంవత్సరాల కంటే మేము మా పెద్ద బావులో వదిలినాము. ఇప్పుడు చెరువులో వదులుతున్నాము. అక్కడ చెరువు ఉంది. ఇప్పుడు మేము చెప్పినట్లు గవర్నమెంట్ ఏం చెప్తే మేము వినాలి, పోలీసులు ఏం చెప్తే మేము వినాలి. ఎప్పుడు వదలాలని వాళ్ళే రాసిస్తారు. ఆ డేట్కి మేము 2 రోజులు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇవ్వడు. ఆ డేట్ ప్రకారం వదలాలి. ఫస్ట్ మా ఊళ్ళో మా గణపతిని చేస్తుంది బేరికే అనే గ్రామంలో ఆచార్యులు చేస్తుంది. ఇప్పుడు ఆనేకల్ ప్రాంతంలో మా గణపతిని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చేసేవాళ్ళు కూడా చాలా బాగా, చాలా నిష్ఠావంతంగా మట్టి గణపతి, సంపూర్ణమైన మట్టి గణపతితో ఇప్పుడు ఆనేకల్ ప్రాంతంలో మాకు చేస్తున్నారు. మాకు చేసేదానికి దీనికి మొదటి నుంచి అంటే 70 సంవత్సరాల వెనకాల ఎవరు పూజలకు ఇస్తారో అదే పూజా విధానం ఇప్పుడు కూడా మాకు నేర్చుకోవాల్సింది. రుద్రప్ప గారు, చెన్నవీరప్ప గారు కుమారులు, చిక్నంజప్ప వాళ్ళు వంశ పరంపర. చిక్నంజప్ప గారు అనంతరం ఇప్పుడు వాళ్ళ కొడుకులు నిలుపుకొని వస్తున్నారు. వాళ్ళు సతీష్ వాళ్ళు
నెరుపుకొని వస్తున్నారు. వాళ్ళు వచ్చి ప్రతిష్టాపన వరకు వాళ్ళు అంటే రుద్రపవాడు, చెన్ని వీరపవాడు కుటుంబస్తులు ఈ ప్రతిష్టాపన వరకు వాళ్ళు దీన్ని చేస్తున్నారు. ఆ ప్రతిష్టాపన రోజుననే మా తండ్రి గారైన అనంతరామ శెట్టి గారు నడుపుతూ ఉండి వాని తదనంతరం ఇప్పుడు మేము ఈ యొక్క కార్యక్రమం నడుపుకొని పోతున్నాము. మిఠాయి పుట్టన వారి కుమారుడు అన్నయ్య ఈ యొక్క పూజా కార్యక్రమం శాశ్వతం చేయడానికి వాళ్ళ పేరు నేను అప్పుడే మర్చిపోయినాను, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మిఠాయి పుట్టన వీళ్ళు కూడా దీంట్లో గణపతి దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళ కుమారులైన వాళ్ళు చంద్రన్న, చిక్కనయ్య, పెద్దనయ్య అంతా వాళ్ళు వస్తారు. వాళ్ళంతా మండలంతో వస్తారు. ఈ యొక్క పూజా విధానం అన్నయ్య గారు చేస్తున్నారు. పెద్దనయ్య అంటాం మేము. వాళ్ళు పెద్దనయ్య గారు చేస్తున్నారు అప్పట్లో. ఇప్పుడు వాళ్ళ కుమారులు హరీష్ గారు ఈ యొక్క పూజా కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు. పక్క వీధిలో గణపతి ఉన్నది. ఆ గణపతి దగ్గర 60 సంవత్సరాలు మధ్యలో కొంచెము అక్కడక్కడ నిలిచిపోయింది. పెద్దవాడిని నడుపుకొని వస్తుంది. అది నిలిచి మళ్ళీ పిల్లవాడిని నడుపుకొని వస్తున్నారు. ఆ రోజు విశేషంగా వాళ్ళు మెరుగని చేస్తున్నారు. విశేషంగా వాళ్ళు ఒక మన యొక్క పాత సంప్రదాయాల వృత్తిమంతా వాళ్ళు చేయించినారు. కార్యక్రమంలో చాలా విజృంభమైంది. రెండవ రోజు విశేషంగా మాకు 70 సంవత్సరాలు విశేషం కోసం మా ఊరు పిల్లకాయలు అంటే హరకేశ్వర స్వామి నాట్య మండలి వాళ్ళ చేత కోలాట ఆడిపించినాము. నిండా చాలా బాగా కోలాట ఆడింది. ఆ కోలాట నాడు విశేషంగా అందరు భక్తాదులు పూజా కార్యక్రమంలో పాల్గొండ్రు. సాయంకాలం కోలాట జరిగినది. మూడవ రోజు విశేషముగా మేము ఒక సంగీత విద్వాంసులు అంటే దగ్గర 10 మంది సంగీత విద్వాంసులు నాదస్వరము, డోలు వీళ్ళ చేతుల విశేషంగా మూడవ రోజు విశేషమైన 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల ఇంకా పెట్టి 9 గంటల వరకు విశేషంగా సంగీతం విద్వాంసం అయ్యింది మూడవ రోజు. 4వ రోజు మళ్ళీ అన్నదాన వినియోగాలు విశేషంగా జరిగినది. ఈ జల నివాసాన్ని మా విద్యా గణపతి యొక్క అంటే జల నివాసం చేస్తాం. దానికి మన యొక్క అలంకారం రథ అలంకారాన్ని దగ్గర ఒక 10-15 సంవత్సరాలు ఇంకా కొండప్ప గారు కుమారులు రఘు గారు మనకి నిరంతరం చేసుకోవచ్చారు. కాలక్రమేణా వాళ్ళు స్వర్గీయులైనారు. వాళ్ళు వంశస్థులే అంటే వాళ్ళ కుటుంబస్తులు మళ్ళీ యొక్క కార్యక్రమాన్ని నడుపుకుంటూ పోతున్నారు. అంటే ఎవరు ముందర ఇంకా నడుపుతూ ఉండరో వాళ్ళందరూ దీనికి నడుపుకుంటూ దానికి సహకారం మాకు ఇస్తూ మా యొక్క గణపతిని 70 సంవత్సరాలు ఇంకా ప్రతి ఒక్కరు సహకారంతో వాళ్ళు మరియకుండా అంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్పించినారో దాన్ని పిల్లవాళ్ళు కూడా ఇప్పటికీ నడుపుకొని పోతున్నారు కదా. అది మా గణపతి యొక్క అనుగ్రహం, మా యొక్క అదృష్టం. దేవుని యొక్క జల నివాసం అంటాం. ఆ జల నివాసాన్ని విశేషంగా మా యొక్క గ్రామ రాజవీధులు అంటాం మేము దాన్ని. ఆ రాజవీధులతో విశేషంగా దాన్ని యొక్క మెరుగని చేస్తాము. చాలా బాగా మెరుగైనది. మా ఊర్లో గణపతులు మీకు చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు మొదట మా విద్యా గణపతి, రెండవది నగరతిపేటలో ఉండే గణపతి, మూడవది మన యొక్క సంఘ పరివార్ వాళ్ళు చేయకంది మహాగణపతి, 4వది సర్కల్ గణపతి, 5వది మన తేరుపేట ఉంటాం. తేరుపేటలో శివాజీ గణపతి ఒకటి, మళ్ళీ 6వది కొత్త వీధి అంటాం. ఆడొక గణపతి పెట్టారు. మళ్ళీ కాలనీ అంటాం. కాలనీలో ఒక గణపతి. మొత్తము ఒక 10-12 గణపతులు పెట్టారు. 10-12 గణపతులు చాలా విశేషంగా అన్ని జాగాలను విశేషమైన కార్యక్రమం జరిగినది. అందులో పెద్ద గణపతి అంటే తేరీదిలో పెట్టారు. పిల్లకాయలు ఇంకా ఒక 15-20 సంవత్సరాల పిల్లకాయలు వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకొని వాళ్ళు మళ్ళీ చీటీ నడుపుకొని ఆ చీటీలో మనము మన గణపతిని మనము ఊరికంతా పెద్దగా కనబడాలి, అందరికీ కనబడాలనేసి ఒక చాలా పెద్ద గణపతిని వాళ్ళు తెచ్చి వాళ్ళు అక్కడ కొన్ని కార్యక్రమాలు చాలా బాగా ఈ యొక్క గణపతులని మేము చేస్తాము. ఈ 70 సంవత్సరంలో మా యొక్క గణపతిని అంటే గణపతిని మనం నిమజ్జనం చేస్తామంటాం. అదే జల నివాసం అంటాము. విసర్జన కూడా మేము అంటున్నాము. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాని యొక్క వాడక భాషలో పిలుస్తాము. కొందరు నిమజ్జనం అంటాము, కొందరు విసర్జన అంటాము, జల నివాసము అంటాము. అలాంటి జల నివాసంలో చాలా విశేషంగా మా ఊరు ప్రాంతంలో చాలా విశేషంగా అయింది.
దగ్గర దగ్గర ఒక 500 ఇంకా 750 800 గట్ట పోలీసు వాళ్ళు అక్కడ చర్చి దగ్గర ఒక కాపలా, మళ్ళీ మసీద్ దగ్గర ఒక కాపలా, అన్యోన్యంగా ఈ యొక్క గణపతిని మేము వదిలినాము. చాలా ఆ మహాగణపతి, విద్యా గణపతి విజృంభంగా అందరూ ఒకటే, అందరూ ఒక్కతాటితో ఈ యొక్క గణపతి విశేషాన్ని నేను మా గ్రామంలో నడుపుకున్నాము. అలాగే ప్రతి ఒక్క గ్రామంలో నడుపుకొని ప్రతి ఒక్క గ్రామంలో నడిపి పెద్ద పెద్ద మహానగరాల్లో కూడా నడుపుకుంటున్నారు. ఈ నడిపే టైంలో ఎన్నో కొట్లాట్లు, ఎన్నో ఈ తలకాయలు పొగిలిపోతూ ఉంది. మరణాలు జరుగుతుంది. అంటే మరణాంత దీనికంటే వెళ్ళిపోతున్నారు. అంటే మరణించలే అంతగానే తీసుకొని పోతున్నారు. మన మా బెంగళూరు ప్రాంతంలో ఒక ఇదే గణపతి విషయంలో జల నివాసం టైంలో ఎంత గలాటలైంది. ప్రతి ఒక్కరు అన్యోన్యంగా ఉంటారు. మన భారతదేశం మన దేశం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ అందరూ ఒకటే. అందరికీ మనం సహకారం చేసుకుంటాం. ఆ సహకారంతో అందరూ మనం ముందుకు వెళ్తాము. ముందరికి మన భారతీయులుగా మనం చాటుతాము. భారత సమాజంలో అందరూ ఒకటే అని మనం చాటుతామనేసి ఈ యొక్క మా యొక్క గణపతిది మీకు చెప్పుకో ఉన్నాను. ఈ యొక్క జల నివాసం వరకు మా యొక్క గణపతిని మీకు చూపిస్తూ ఉంటాను. అందువల్ల ఈ యొక్క గణపతిని చూసి అందరూ చూసి ఆనందించండి. ఎక్కడ వేరే వేరే జాగాలో జరిగిన చేద్దాం కూడా మాతో మీరు పంచుకోండి. హైందవ ధర్మం రక్షణ కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం మనమందరూ ఒక్కటే పోరాడతామని ప్రార్థిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. బిడ్డ అంతలేదు, సప్పుడు జర గట్టిగా చేయమను. అరే తీసి పక్కన పెట్టండి రా మీ తీన్ మారు. మా చిచ్చా వచ్చిండు, ఎట్లుండాలి? కొట్టరా కొట్టు సౌమారు. రెండు సెతులకి నిన్నే మొక్కితి, కొండమయ్యా రాకుండా చూడు మాకే ఆపది. ఓ గణ గణ గణపయ్యా, కొన్నా గునా రావయ్యా, కొత్త తొలి 9 పూజ నీకేలే. చల్తీసి పక్కన పెట్టు నువ్వు తీన్ మహారు. మా చిచ్చా వచ్చే కొట్టరా కొట్టు సౌమారు. చల్తీసి పక్కన పెట్టు తీన్ మహారు. మా చిచ్చా వచ్చే కొట్టరా కొట్టు సౌమారు.
తీసి పక్కన పెట్టు నువ్వు తిను మారు మా చిచ్చా వచ్చే కొట్టర కొట్టు సావు మారు తీసి పక్కన పెట్టు నువ్వు తిను మారు మా చిచ్చా వచ్చే కొట్టర కొట్టు సావు మారు शंभो शंभो रे लंबोदर आया रे बोलो गम गम गणपति बप्पा मोरिया रे शंभो 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 रे अंबा सांबुनी कुमारे बम बम बोले अंटू गच्चे गट्टी नाचो रे